మీ హస్బెండ్స్ గూడా ఇంతేనా? మనకిష్టం లేని వెజిటబుల్ ఏదైతే ఉంటదో అది ఖచ్చితంగా తీసుకొస్తారు గదా! మా హస్బెండ్ అయితే అంతే. ఈ వీక్ నేను గ్రాసరీస్‌కెళ్ళలేదు. సో, మా ఆయన తెచ్చిన వెజిటబుల్స్ లిస్ట్ చెప్తే అయితే అన్నీ నాకు, నా పిల్లలకి ఇష్టం లేనివే ఉంటాయి ఆల్మోస్ట్. తను అన్ని వెజిటబుల్స్ ఈజీగా తినేస్తారు. తనకిష్టము డిఫరెంట్ డిఫరెంట్‌వి ట్రై చేయడం. మాకలా కాదు. కొన్ని స్పెసిఫిక్‌గే తింటాము. మా ఆయన ఈ వీక్ తెచ్చిన వెజిటబుల్స్ పొట్లకాయ, కాకరకాయ అండ్ మష్రూము మెయిన్‌గా ఇవి 3 అయితే మేమెవ్వరము తినము పెద్ద ఇష్టంగా. బట్ అయినా తీసుకొస్తారు. ఎందుకు అంటే, "నువ్వు రెగ్యులర్‌గా అవే బెండకాయ, బీరకాయ తెస్తావు. కొంచెం చేంజ్ ఓవర్ కోసం" అని చెప్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేనైతే దీన్ని మష్రూమ్ కర్రీలాగా గాకుండా ఒక టమాటో కర్రీలాగా చేస్తాను. అట్‌లీస్ట్ అట్లైనా కొంచెం మష్రూమ్ టేస్ట్ డామినేట్ ఉండకూడదని. సో, ఇది మష్రూమ్స్‌ని క్లీన్ చేసుకోవడం గూడా చాలా పెద్ద టాస్క్. ఫస్ట్ ఆ పైన పీల్ అంతా తీసేసి, తర్వాత ఆ కింద ఉన్న అవి కూడా తీసేసి, మంచిగా క్లీన్ చేసి, చిన్న చిన్నగా కట్ చేసి, ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆయిల్‌లో కుక్ చేసుకున్న తర్వాత అందులో మష్రూమ్స్ వేస్తాను. అండ్ చెప్పాను కదా! మష్రూమ్స్ అంత ఇష్టంగా తినమని. సో, టేస్ట్ చేంజ్ చేయడానికి నేను ఇందులో క్యాష్యూస్ కూడా యాడ్ చేస్తాను. మంచిగా ఉప్పు, కారం, క్యాష్యూస్ కొంచెం ఎక్కువేసుకుంటే ఆ మష్రూమ్ ఫ్లేవర్ లేకుండా ఉంటది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా ఆయనైతే డెఫినిట్‌గా ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఆ మష్రూమ్ పీసెస్ పక్కన పెట్టి కాజూస్‌తో ఎంజాయ్ చేస్తాం మంచిగా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్